రానున్న ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార ప్రక్రియను ప్రారంభించింది. ఈ సందర్భంగా తోడుపల్లి గూడూరు మండలం నరుకూరు పంచాయతీలో వైసీపీ నాయకులు ఆకుల మధు ఆధ్వర్యంలో జిల్లా గ్రీవెన్సల్ అధ్యక్షులు తెలమంచు సురేంద్రబాబు వాలంటీర్ల ద్వారా కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి మరొకసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని, అలాగే సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మరొకసారి ఎమ్మెల్యేగా గెలిచేలా వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. తటస్థంగా ఉన్న ఓటర్లకు సంక్షేమ పథకాల గురించి వివరించి వారిని వైసీపీకి ఓటు వేయించే బాధ్యత వాలంటీర్లది అన్నారు. సిద్ధం మా బూత్ సిద్ధం మేము 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 సిద్ధం మా బూత్ సిద్ధం వాలంటీర్లు అందరూ చేయాలి. వాళ్ళందరూ రావాలి. ఓకేనా? నోట్లు వస్తాయి. తోటపల్లి గూడూరు మండలం నరుకూరు గ్రామ సచివాలయంలో మన మధు గారి ఆధ్వర్యంలో, గ్రామ నాయకుడు మధు గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఇక్కడ సమావేశం, వాలంటీర్లు, గృహ సారథులు, నాయకులు అందరితో కూడా సమావేశం ఏర్పాటుకోవడం జరిగింది. ముఖ్య కారణం, దీని ఉద్దేశం ఏంటంటే ఈరోజు కరపత్రాలు, ఇంటింటికి కరపత్రాలు రావడం జరిగింది. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి, అదేవిధంగా మన గోవర్ధన్ అన్నగారి నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పైనుంచి మనకి జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేస్తే ఇక్కడ ఏ విధంగా ఆయన ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి అందించాడు, ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఆతృత పడ్డాడు, అందలేదని ఏ విధంగా ప్రతి ఒక్క అధికారికి ఫోన్ చేసి ఏ విధంగా సహాయం చేసే విధంగా ఆయన చొరవ తీసుకున్నాడు. ప్రతి ఒక్కరికి ఏ విధంగా మంత్రిగా ఉంటూ తన బాధ్యతలు నిర్వర్తిస్తూ మంత్రి మరలా తర్వాత ప్రతి నియోజకవర్గంలో కూడా రోజుకొక గ్రామం, ఏదో ఒక మండలంలో ఉదయం ఒక గ్రామం, సాయంత్రం ఒక గ్రామంలో మన పర్యటిస్తూ ప్రజల బాగోగులు తెలుసుకుంటూ ఎవరెవరికి ఏ సమస్యలు లేవో తెలుసుకుంటూ, ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి అభినందనీయం. నిజంగా రాష్ట్రంలో మంత్రులు అయితేనేవి, 175 శాసనసభ్యుల్లో 174 మంది అయితేనేవి, అందరికంటే కూడా ముందుగా గడప గడపతో మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి చేసి మొట్టమొదటిగా విజయం సాధించి మన వేడుక జరుపుకున్నటువంటి మంత్రి ఎవరైనా ఉన్నారంటే మన గోవర్ధన్ అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ఆయన గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు మన నియోజకవర్గంలోనే కాదు, మన గ్రామంలో కాదు, ఎక్కడైనా కూడా ప్రతి దగ్గర కూడా మనం ఆయన గురించి వివరించి, ఆయన చేసినటువంటి సీసీ రోడ్లు అయితేనేమి, సైడ్ కాలువలు అయితేనేమి, ప్రతి ఒక్క కమ్యూనిటీ హాల్స్ అయితేనేమి, ప్రతి ఒక్క అభివృద్ధి, ఎవరు ఏది అడిగితే కరెంటు లైన్లు పోయి ఉన్నాయంటే కరెంటు లైన్లు కొత్తగా వేయించడం అయితేనేమి, ఎక్కడన్నా ఇరిగేషన్ కాలువలు దోయించడం అయితేనేమి, ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి డిపార్ట్మెంట్కి ప్రతి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్ విషయంలో కూడా చొరవ తీసుకొని ప్రతి ఒక్క విషయంలో ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఏది లేకపోతే అది చేసి ఈరోజు మన్నలు అందుకున్నటువంటి మన మంత్రి గారి గురించి, సంక్షేమ ఫలాలు దిగ్విజయంగా ఇచ్చి మనకి దాదాపుగా 197 మందికి అందించినటువంటి మన జగనన్న గురించి అయితేనేవి ఈరోజు ప్రత్యేకంగా చెప్పి వాళ్ళకి తెలియజేసి ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు అందించి ఏ విధంగా ప్రచారం నిర్వహించాలి, వాళ్ళకి ఏ విధంగా తెలియజేసి వాళ్ళ ఓటు అడగాలి. మనకున్నటువంటి తటస్థ ఓటర్లలో 30 ఓటర్లు ఉంటాయి.
మనకి ఆ 30 ఓట్లను మనం ఏ విధంగా ఆకర్షించాలి అనేది ఈరోజు మనం ప్రత్యేకంగా వాళ్ళకి తెలుసుకొని మనం తెలియజేసి ఈరోజు ఉదాహరణగా మనం ప్రచారం చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను.